ప్రముఖ కవయిత్రి బోర భారతీదేవి పుస్తక ఆవిష్కరణ సభ. బోర భారతీదేవి గారి భారతమ్మ శతకం 2 పుస్తకావిష్కరణ, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న కవి సమ్మేళనం కార్యక్రమానికి అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. అక్షరాల దారుల వెంట పరుగులు తీస్తూ కాలాన్ని కర్తవ్యానికి కుదవబెట్టి తమ కలం బలాన్ని ప్రజా సమస్యల మీద ఖర్చు పెడుతున్న కవులు, రచయితలు ఎందరెందరో వారి కలం చేస్తున్న కవాతులు తెలుగు భాషా సాహిత్యాల ప్రభావాన్ని వేణోల చాటుతూ అటు ఆ కవులకు ప్రోత్సాహాన్ని, ఇటు తర్వాతి తరాలకు స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ కొనిదల సాహిత్య వేదిక. ఒక సంస్థను ఏర్పాటు చేసి సాహిత్యం కోసం ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి బోర భారతీదేవి గారికి నాకు వచ్చినటువంటి కలిగినటువంటి ఒక కోరిక, తపన ఈరోజు ఇలా మీ అందరి మధ్య మీ అందరి సహకారంతో కార్యరూపం దాల్చడం చాలా సంతోషంగా ఉంది. కొనిదల సాహిత్య వేదిక తెలుగు భాషా సాహిత్యాల సేవకు కంకణబద్ధమై ఉంటుందని, ముందు కూడా మరెన్నో ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. బోర భారతీదేవి గారు నా స్నేహితురాలు.
గతంలో వీరు 2 పుస్తకాలు వెలువరించారు. ఇది 3వ పుస్తకము. వారి మొదటి రచన భారతమ్మ శతకము ఇదే వేదిక మీద 2022లో సేవా సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీదేవి గారి 2వ రచన భారతీ గజల్ 2024లో విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ కొనిదల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో భారతమ్మ శతకం 2 పుస్తకాన్ని మనకు వచ్చినటువంటి అతిరథ మహారథులైనటువంటి అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించుకోబోతున్నాము. ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి అంతర్జాతీయ స్థాయికి దిగిన వారు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. ఇవాళ మన ముఖ్య అతిథులు గౌరవనీయులు డాక్టర్ కుడికుప్పల సూర్యారావు గారిని వేదికను అలంకరించవలసి. నాగార్జున విశ్వవిద్యాలయం ఒకప్పటి వైస్ ఛాన్సలర్, 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నాయకత్వ బాధ్యతలు నిర్వహించినటువంటి వారు మన్మోహన్ దాస్ గారు. వారు ఎవరిని విడదీయడం వారికి ఇష్టం లేదు, ఒక్కసారిగా వస్తామన్నారు వేదిక మీదకు. అలాగే వారిని ఆహ్వానించడం వేదిక మీదకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అధ్యక్షులు గజల్ గానం చేయడంలో మొట్టమొదటి మహిళా శిరోమణిగా పేరు పొందినటువంటి శ్రీమతి జ్యోతిర్మయి మల్ల గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వారి బలం నుండి భారతీయ ప్రజల నుండి కొన్ని ప్రజలను వినబోతూ ఉన్నాం కూడా. స్వాగతం. మన జట్టు అంటే నమ్మకం, మన ఊపే పెద్ద బలం, పరుగులో వేగం, కుండెల్లో ధైర్యం, ఇక్కడే పుట్టింది గెలుపు గేయం. ఎగురు ఎగురు ఒక్కసారి చూడు, మన శబ్దం వస్తే గెలుపే దూకుడు. భారతమీ మాట భవిత మాట, మనదే గెలుపు మనదే పాట. భారతమీ మాట భవిత మాట, ఊపిరంతా ఒకే బాట. భారతమీ మాట భవిత మాట, ముందుకు పోదాం వెనక్కి కాదు. భారత
భారతీదేవి గారు మొదటి పుస్తక ఆవిష్కరణ కూడా నాకు అవకాశం ఆవిడిచ్చారు. ఈ రెండో పుస్తక ఆవిష్కరణలో కూడా ఆవిడ నన్ను ఆహ్వానించారు. రచయిత్రికి ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు వేదిక గోదావరి బ్రిడ్జి మీద పారుతున్న గోదావరి నదిలా ఉంది. ఇంకా ఒక పెద్ద వరద, మా వేదిక అంతా ఒక వరదగా ఉంది కదా. మరి భారతీదేవి గారు కాబట్టి ఆచార్య బాలమోహన్ దాస్ గారు ఆచార్య అనే మాటకు 100కి 150 పాలు న్యాయం చేస్తున్నటువంటి నగరంలోనే కాకుండా దేశంలో ప్రముఖ వ్యక్తి. వారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నం ఎంత లేచిందంటే డాక్టర్ టివి సూర్యారావు గారు ఉండాల్సింది అక్కడ. నాకు తెలిసి ఆయన లేని సభలు ఈ మధ్యకాలంలో జరుగుతలేదు అని చెప్పడంలో అతిశయించలేదు. ఘంటసాల గారు పోయినప్పుడు ఒక పత్రికలో ఒక మంచి ఐటమ్ వచ్చింది. ఏ రోజు ఏ వ్యక్తి ఏ గొంతుని వినకుండా అయితే ఉండగలరో ఆ గొంతు ఆగిపోయింది. విశాఖపట్నం మిగతా రంగాల విషయం ఎలా ఉన్నప్పటికీ సాహిత్యపరంగా చాలా ముందుకు వచ్చిందని చెప్పాలి నేను. కారణం ఏంటంటే యావరేజ్న నెలకి మినిమం 10 పుస్తకాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇది ఒక బద్దలు కొట్టి రికార్డు సాధించండి, అసలైనటువంటి రికార్డు అని చెప్పారు. ఆ పని మీరు చేశారు, మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్. మేము మీ బాటలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ మాటల ద్వారా పద్యం మీద మీకు ఉన్నటువంటి మక్కువ మాకు తెలుస్తూ ఉంది. పద్యం మీద కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి సహకారం అందిస్తామని కూడా చెప్పారు. అది మీ గొప్ప హృదయానికి పద్యం మీద మీకు ఉన్నటువంటి అనురక్తికి నిదర్శనంగా తెలుస్తుంది సార్. మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు విశ్రాంత ఉపకులపతి వర్యులు నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ ఆచార్య బాలమోహన్ దాస్ గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా వస్తాయని అనుకుంటున్నాను. ఈరోజు జూలై 11 చాలా ఇంపార్టెంట్ డే. 1987 అనుకుంటాను ప్రపంచ జనాభా 5 బిలియన్లకి చేరింది. 2022లో అది 8 బిలియన్స్ అయిపోయింది. మన ఇన్నాళ్ళు ఉన్నాము, ఇప్పుడు నెంబర్ 2 వచ్చేసాము జనాభాలో. జనాభా పెరిగితే మంచిదా, తరిగితే మంచిదా? సార్ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది సూర్యులు ఇక్కడ ఉన్నారని గుర్తు చేశారు. ఇంతమంది సూర్యుల మధ్య మా కొలితల సాహిత్య వేదిక వెలుగొందడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా వైజాగ్ అటు తిరుపతి కలిసింది అన్నారు. సాహిత్యానికి సాహిత్య సేవకు ఎల్లలు లేవు అని మా వంతుగా తెలియచేయాలి అన్నటువంటిది మా యొక్క చిన్న కోరిక సార్. చాలా ధన్యవాదాలు మీకు మంచి విషయాలు తెలియజేసినందుకు. ఇప్పుడు భారతమ్మ శతకాన్ని పరిచయం చేయవలసిందిగా కళారత్న సాహితీ రత్నాకర డాక్టర్ దామర వెంకట సూర్యారావు గారిని కోరుతున్నాము. పండితులేమో అసూయాపరుడు, రాజులేమో అహంకారుడు, సామాన్య ప్రజలకి అర్థం కాదు అని బాధపడుతూ చీరలో మన ఏ స్వభావితం నేను చెప్తా అనుకున్న మంచి మాటలు నాలోనే అడిగిపోతున్నాయి అని భద్రహరి బాధపడ్డాడు.
బాధపడ్డ లోకాన్ని నీతులు చెప్పడానికైనా తిరిగాడు. సంస్కృతంలో చాలా చిన్నగా ఇస్తే తిరుడు కవి అనువాదం అలా సమాజానికి హితాన్ని నీతిని బోధించడానికి సాహిత్యంలో బలమైన ప్రక్రియ శతకం. 2వ శతాబ్దం నుంచి పాల్గొన సమన ఆ కాలం చెప్తారు. ఈనాటి వరకు కూడా శతక ప్రక్రియ అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కవిత్వం రాసేవాడు ఎవరైనా సరే సాహిత్య వ్యాసంగంలో ప్రాథమిక దశ శతకం. మరి ఆటవలది అనగానే వేమన గుర్తుకు వస్తాయి. వేమన పద్యాలు ఇక్కడ వేమన శతకం అన్నమాట సరైనది కాదు. నేను వేమన కొన్ని మందలు రాశారు. వాడు ఏది వేమన పద్యమో ఏది కాదో కూడా మనం నిర్ధారించాలి. సుమతి శతకం ఇది. మరి వేమన సుమతి శతకాలు ఇద్దరు కూడా అంటే శతకం అనగానే భక్తే గుర్తుకు వస్తుంది. కానీ సమాజాన్ని నీత్యుపదేశం చేయడం అనేది సమాజాన్ని ఉన్నతున్నట్టుగా ప్రతిబింబించడం విడుదల చేశాం వేమన సుమతి శతకాలు. కాబట్టి శతకం అంటే భక్తి అనుకున్నప్పుడు ఇవాళ దాదాపు 20 రకాల ప్రక్రియలో హాస్య శతకాలు ఉన్నాయి. సెల్ ఫోన్ మీద శతకం వచ్చింది, చీపుర గట్ట మీద శతకం వచ్చింది. దేని మీద అన్నారా ఏమో రాసినా సరే సమాజానికి వెళ్తుంది. ఇవాళ మన మధ్య ఇలాంటి గురుపుగా చాలా కాలం క్రితమే ఆటవలసలో సూర్యకిరణాలు లోకానికి భద్రంపజేశారు. ఇవాళ రామూర్తి గారి వారి ఉపయోగ వ్యాఖ్యానాలు అసలు 2వ ముద్రణ 3వ ముద్రణ అయినప్పుడు నేను కూడా అందులో ఆవిష్కరణలో ఇవాళ శతకానికి పద్యం ఒక ధైర్యం. దానికి రకరకాల బోర్డు కిందలతో తాయింపు పెడితే ఆ శతకం సర్వంగా సుందరంగా ధైర్యం. అందుకే సంస్కృతంలో శతకం ఉన్నప్పటికీ కూడా తెలుగు శతకానికి వచ్చిన ఆదరణ మనకి. మన భారతీదేవి గారు తెలుగు శతకం ఇందులో ఇది కూడా నీతి రత్నాకరమే సూచి అంటే సమాజానికి ఏం చెప్పాలి అదే దేవుడు కలుగుతారు. సమాజంలో ఉండే రుగ్మతల్ని, సమాజంలో ఉండే వికృతుల్ని, సమాజంలో ఉండే దోషాలని ఇదే చెప్పి భావితరాలి. అంటే ఇవాళ మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ శతకాలి పద్యాలు ఇప్పుడే చెప్పినట్టుగా పిల్లల మధ్యగా పిల్లలు చదవాలి. చదివిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏమిటో వాళ్ళు పుట్టేవాళ్ళు. పాఠ్య ప్రణాళికలో సిలబస్లో ఏవో కొన్ని శతక పద్యాలు ఉంటాయి. కానీ ఇవాళ మనం యువతరం రాయడం లేదని బాధపడుతున్నాం. సభలకు కూడా 70, 80 దాటి వాళ్ళు వస్తున్నాం. ఇవాళ ఇక్కడ సగటు వయసు తీసుకుంటే 50 ఎంతో మంది 60 కనుక పిల్లలు వెళ్ళాలి. వాళ్ళైతే కవిత్వ రాయించారు. మంత్రి కవిత్వ రాస్తారు కూడా గణాలు ఇస్తే పెట్టారు. పద్యం ఎందుకు గుర్తుంది అంటే అందులో ఉంటే గణాల వల్ల రాష్ట్రాల వల్ల ఏంటిది పద్యం అనేది ఒక దశలో పద్యాలు రాయగలిగా ఉంటారా? పద్యం ఉంటుందా? కానీ ఏనాడో ఉపలచంద్ర గారు చెప్పారు, పద్యం రాయు చిరంజీవి ఆయన చెప్పిన మాట చెప్తాను. గుడి పూలను వెయ్యి పూలను వాడి నీళ్లకు ఒడ్డు తెగులు మనము వచ్చిన చెడని పద్యం ఒక్కడి ఇప్పుడు ఎడమల కీర్తి
అంచేత పద్య అవిచ్ఛిన్నంగా పద్య ప్రక్రియ శతక ప్రక్రియ సాగుతుంది. వాళ్ళ భారతి గారు కూడా చాలా చక్కటి ఎంత స్థాయి ఉన్నాయి ఎదుటి వారిని ఇప్పుడు చూడనాలా పోతుంది. మనం కాస్త పేరు నిచ్చేసరికి స్థాయి నింపేసరికి మనం గొప్పవాడిగా మిగతా తక్కువ అది తెలియకూడదు. అలాగే స్వామి సేవ చేయ స్వార్థము లేకుండా ఇదిగో పెరుగునే విషయమంతులు మంచి వాళ్ళని సేవించాలి, మంచి వాళ్ళని గౌరవించాలి. అలా మనం ఒక్కసారి పేజీ తీస్తే ప్రతి పద్యం కూడా ఉదాహరణ సంపదంతైన సంతృప్తి కలుగుతూ తృప్తించడం ఏమి దెబ్బతీస్తుంది. భారతంలో అవనాంతరమైన పాత్ర రాసి గుర్తింపబడతాడు మనుషుడు సత్యమైన తప్ప ఇలా సమీక్ష వేరే. ఏ పద్యం తీసుకున్నప్పటికీ కూడా అందులో సమాజానికి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా అవసరం ఒక నీతి, ఒక మార్గదర్శనం. కాబట్టి ఇటువంటి పద్యాలు పిల్లలకే చదివించాలి. పిల్లలకు ఛందస్సు నేర్పి వాళ్ళ చేత రాయించే ప్రయత్నం కాకుండా భారతీదేవి గారు రెండవ శతకం భారతమ్మ వాడి పేరు భారత్, భారతదేశం కనుక చాలా సమాజానికి ఉపయుక్తమైనటువంటి శతకాన్ని వారు అందించేటువంటి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారతమ్మ శతకం రెండవ సంస్కృతిలో ఉన్నటువంటి అంశాలను, అందులో ఉన్నటువంటి సామాజిక కోణాన్ని చక్కగా చాలా క్లుప్తంగా మనకు తెలియజేశారు. సామాజిక రుగ్మతలను చూసి స్పందించి రాసినటువంటి శతకంగా వారు ఈ పుస్తకాన్ని తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు భారతమ్మ శతకాన్ని సమీక్ష చేయవలసిందిగా సీనియర్ పాత్రికేయులు శ్రీ జంధ్యాల శరత్ బాబు గారిని కోరుతున్నాము. నమస్తే అండి. నాకు మిగిలిన సమయం అవుతుంది. కొంచెం సమయం తీసుకుంటానండి. ప్రధానంగా మన పెద్దలు ఇంతవరకు మాట్లాడేవారు కుడికుప్పల సూర్యరావు గారి దగ్గర నుంచి దామెల వెంకట సూర్యరావు గారి దాకా వారు మాట్లాడిన మాటలు, అభిప్రాయాలు విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. పెద్దలు మీరు చెప్పిన మాటలే, మీరు చూపించిన పాటలే మాకు ఆశాదీపికలు. ఎందుకంటే మంచి మాట చెప్పే మనుషులు లేరు, మంచి పనులు చేసేవాళ్ళు అసలే కనిపించరు. అది మనకు తెలిసిన విషయం. ఇలాంటి సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా కొన్నిదల సాహిత్య వేదికకు అభినందనలు, అభివాదాలు. ప్రధానంగా ఒక విషయాన్ని ఇక్కడ సభలో మనవి చేస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, వారికి నా మనవి ఏంటంటే, ఈ సభా ప్రాంగణంలో, ఈ గదిలో మనమందరం సమావేశం చేస్తున్నాం. ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు అసాధారణ మహిళల గురించి మీకు వివరిస్తాను. వారిలో ఒకరు కొణిదెల సాహిత్య వేదిక నాయకురాలు కొణిదెల శోభ గారు, వారు. మరొకరు ఈ పుస్తక రచయిత్రి బోర భారతీదేవి గారు. నిజంగా రికార్డు అనే 3 అక్షరాలు తెలుగులో మనం తీసుకుంటే ఆ రికార్డుని బ్రేక్ చేసిన వారు. రికార్డు బ్రేక్ చేయడం అంటే తెలుగులో మరి ఏమంటారు తెలియదు. బద్దలు కొట్టడం మరి పెద్ద మాట ఏమో. ముందుంటే ఘటనలు బద్దలు కొట్టి అంతకన్నా ఎక్కువ చేయండి. బాగుందండి. అలా అధిగమించిన వారు వారిద్దరు, ఆ ఇద్దరు పిల్లల ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఎందుకని ఏమి అధిగమించారు అంటే, ఒకరోజు ఒక కార్యక్రమం చేయడమే ఎంతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అనేక రోజులు, ఆ మాటకు వస్తే అనేక సంవత్సరాలు ప్రతిరోజు కార్యక్రమం నిర్వహించిన ఘనత
కొడిదల శోభ గారిది, బోర భారతదేవి గారిది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కాబట్టి రికార్డుని అధిగమించడం అనే విషయంలో మొట్టమొదటి వారిని మనం ప్రత్యేకంగా అందరం అభినందించాలి తప్పట్లతో. అలాగే ఈ సాహిత్య వేదిక అన్నప్పుడు నేను సంసిద్ధంగా వచ్చాను. ఉన్న తక్కువ సమయంలో మీ సహనాన్ని పరీక్షించకుండా ఉన్నంతలో సూక్ష్మంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మరి కొడిదల శోభ గారు, బోర భారతదేవి గారు అంతర్జాతీయ అంతర్జాల జూమ్ వేదికగా ప్రత్యక్ష ప్రసారంగా వందలాది కార్యక్రమాలను ప్రతిరోజు నిర్వహించారు. అది వారి మాట. ఇద్దరు కూడా బోధన వృత్తిలో ఉన్నారు, ఉపాధ్యాయులు. అలాగే భారతీదేవి గారు మరి 6 ఏళ్ల క్రితం సాహితీ కుసుమాలు రచించారు. ఇప్పుడు మన ముందున్నది భారతమ్మ శతకం 2వ భాగం. మొదటి భాగం అంతకు ముందే ఆవిష్కరణ అయింది. వాటి వివరాలను మన పెద్దలు సూర్యారావు గారు వీరు మనకి వివరించారు. అలాగే తేదీల శతకం అనే శతకం ఉందండి. భారతదేవి గారు రాసిన పుస్తకాల్లో ప్రచురణ కావాల్సినది తేదీల శతకం. అది ఎప్పుడు అవుతుంది అనేది మనందరి ప్రశ్న. ఆ సభకు కూడా మనం చూడాలి అని మనం కోరుకుంటున్నాం. ఆ తేదీల శతకాన్ని కూడా ప్రచురించాలని సభాముఖంగా వారికి విన్నవిస్తున్నాను. అలాగే తపస్వి మనోహరం అనే సంస్థ ఈ భారతమ్మ శతకం 1, 2 భాగాలని ప్రచురించింది. ఇది 2వ భాగం. 1వ భాగంలో భారతమ్మ మాట భవిత పాట, భారతమ్మ మాట భవిత పాట అనే బహుళంతో వారు మొదటి శతకాన్ని రచించారు. ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంది 2వ భాగం, అంటే ఆ క్రమంలో 2వది. మరి పెద్దలు రామయ్య గారు చెప్పినట్టుగా శతకం అనేది ఎందుకు సాహితీ ప్రక్రియలో అన్నప్పుడు ఒక నీతి, వ్యక్తిత్వం, విలువల పరిరక్షణ కోసమే శతకం. ఒక మంచి మాట చెప్పడం కోసమే శతకం. అయితే ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వారిలో కుటికుప్పల సూర్యారావు గారు వారు ఉన్నారు. వారు ఏమన్నారంటే పండు వెన్నెల్లో నిండు గోదావరి అన్నారు. అవునా? అవునా కాదా? అవునా కాదా తెలియాలంటే మనం ఈ పుస్తకం చదవాలి. నేను చదివాను కాబట్టి తప్పకుండా రండి. పండు వెన్నెలే నిండు గోదావరి అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అలాగే అభినందన వాక్యాలు రాసిన వారిలో శోభ గారు కూడా ఉన్నారు ఈ పుస్తకానికి. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ పుస్తకానికి అభినందన వాక్యాలను శోభ గారు కూడా రాశారు. వారు ఏమంటారంటే తెలుగులో శక్తివంత సాహితీ ప్రక్రియ శతకం. ఖచ్చితమైన విషయం, వేరే మాటే లేదు. అలాగే పెద్దలు మరి ఇక్కడ వేదికలో ఉన్న వారిని తప్పకుండా మనం అభినందించాలి. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ పురస్కారాన్ని దశాబ్దాల క్రితమే పొందిన డాక్టర్ గుడికుప్పల సూర్యారావు గారు, జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అవిశ్రాంత సాహితీ విద్యావేత్త డాక్టర్ బాలమోహన్ దాస్ గారు, ఆధ్యాత్మిక వ్యాస రచనలు జ్యోతిర్గమయ కర్త, అలాగే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని వివరించిన మన దామల వెంకట సూర్యారావు గారు, ఇలాంటి పెద్దలు, అలాగే అనేక మంది, జ్యోతిర్మయ్య గారు, అలాగే మరి సహృదయ సాహితీ వారు, అదేవిధంగా మేడావారు, ఇలాంటి పెద్దలున్న వేదికలో మనం ఈ 4 మాటలు మాట్లాడుకోవడం నిజంగా అదృష్టమే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారిలో 3 డాక్టర్లు,
అవునండి, ఇంకా ఉన్నారు నలుగురు నలుగురు ఉన్నారా? కుచ్చెట్ల కోట. చూసారా మరి నలుగురు డాక్టర్లు. స్పెసిఫిక్గా చెప్పాలంటే మెడికల్ డాక్టర్ వేరే, డాక్టరేట్ వేరే. అవును. కానీ సాహితీ వైద్యులు అలాగే సాహితీ డాక్టర్లు అనుకోవాలి మనం. మామూలు డాక్టర్లు వ్యాధి నుంచి మనల్ని కాపాడితే, సాహితీ వైద్యులు సమాజం నుంచి మనల్ని ఎదుగుదలకి కారణులు అవుతారు. అలాంటి పెద్దలున్న ఈ సభలో ఈ 4 మాటలు మాట్లాడుకోవడం, వినడం అనేది నిజంగా మనకి అదృష్టం. అలాగే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం వెలువడింది. అవునండి రాజీవ్ గారు, 5 ఏళ్ల తర్వాత ఆవిష్కరణ మొదటిది ఇక్కడే జరిగింది. మళ్ళీ విశాఖలోనే మళ్ళీ ఈ కార్యక్రమం కూడా ఏర్పాటైంది. ఇదొక విశేషం. అయితే ఇప్పుడు కవయిత్రి భారతీదేవి గారు ఏమన్నారంటే, అక్షర భారతికి అర్పించే స్వర్ణాక్షర సుధా నీరాజనం అన్నారు. మరొకసారి, అక్షర భారతికి అర్పించే స్వర్ణాక్షర సుధా నీరాజనం అని సాక్షాత్తు కవయిత్రి అన్నారు. నిజానికి శతకం అంటే మన పిల్లలు చెప్పినట్టుగా వందలు, ఇంకా మనకి వస్తే వేలలో ఉన్నాయి. 100 వసంతాల్లో తెలుగు శతక రచన అనేక మార్పులు పొందింది. అయితే ఈ రచన అనేది ఒక సజీవ రచన స్రవంతి. ఈ స్రవంతిలో పురాణాల్లో ఏముంటాయండి? కథలు. ప్రబంధంలో ఏముంటాయి? ప్రధానంగా వర్ణనలు, గేయకృతులు, సంగీతం. ఇవన్నీ ఉన్నట్లుగానే ఈ శతకంలో బహుళ ప్రయోజక సమగ్ర రచన శతకం. అంటే ప్రతి పద్యానికి ఒక పరమార్థం ఉంటుంది. ఎలా అంటే, ఒక ఉదాహరణకి మనవి చేస్తాను. అంటే మొదటి శతకంలో భారతీదేవి గారు రాసిన ఒక పద్యం నేను గుర్తు చేసుకుంటున్నాను. శ్రీపదముల చెంత శ్రీకారమును జుక్తి, శ్రీపదముల చెంత శ్రీకారమును జుక్తి, శిరము వంచి నిలువ కరుణ చూపే, కవితలల్ల నాదు కలమును కదిలించి, కవితలల్ల నాదు కలమును కదిలించే, నీతి సిరులకుండ నిండునట్లు, నీతి సిరులకుండ నిండినట్లు. చూడండి, అంత మనకు అర్థమవుతున్నది. అలాగే మాతృభాష తెలుగు గురించి కూడా వారు రాశారు. మాతృభాషలోని మాధుర్యమెప్పుడు మరువబోకు నీవు మనగలేవు. మరిస్తే మనలేవు మాతృభాషలో. ఇంత గెలిచినప్పుడే ఇలా గెలవగలవయా, భారతమ్మ మాట భవిత బాట. చెప్పకూడదా? అంటే చిన్న చిన్న పదాలలో అందరికీ అర్థమయ్యేలా, ప్రత్యక్షంగా సూటిగా ధాటిగా చెప్పగలిగే రచనా ప్రక్రియ శతకం. ఇందులో ఈ శతకంలోనండి, ఈ పుస్తకంలో అమ్మ, నాన్న, గురువు, అలాగే విద్య, స్నేహం, సమాజంలో ఉండే విలువలు, ధైర్య గుణం, దానం, సేవ, మంచి మాట, అనుబంధం, సదాశ, విశ్వాసం, ఆత్మీయత, శాంతి, అక్షరశక్తి, నీతి, సహనశీలత, మానవత, ప్రకృతి, ఆరోగ్య సంరక్షణ, ఇలా 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 ఎన్నెన్నో అంశాల గురించి ప్రతి పద్యం కూడా ఉంది. అంటే ఇందులోని ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క పద్యం రాశారు భారతీదేవి గారు. ఫోన్ గురించి చరవాణి అంటున్నాం మనం. మరి మా ఈనాడు వారు అది చరవాణే ఏమనో తెలియక అలా ఉన్నాము. ఏమంటే ఏమవుతుందండి, ఫోన్ అంటే అర్థమవుతుంది. ఫోన్కి సంబంధించి వారు రాసిన పద్యంలో తమాషా చూడండి. కోరుకున్న కలల కొరత తీర్చిన రాణి, చరవాణి. కోరుకున్న కలల కొరత తీర్చిన రాణి.
ఫోన్లోనే మనం చిక్కుతూ ఉంటాం. చిత్తమందు చేర్చే చిత్రకేళి బొమ్మలు చూస్తూ ఉంటాం. కానీ చెరపు చేయుతుండే చేతిలో చరవాణి, నీ చేతిలో ఉన్న ఫోను నీకు చెడు తెస్తుంటాయా అని హెచ్చరించారు భారతీదేవి గారు. నేను చెప్పకుండానే చెప్పగలిగినందుకు చాలా సంతోషం. ఆ ఫోన్కి సంబంధించి మనందరం బాధితులమే. మనకు మనమే బాధితులం, మనకు మనమే కారకులం. అలాగే ఉచితాలు ఇప్పుడు అందరూ కూడా ఉచితంగా ఇస్తామంటున్నారు కదా. ఏదైనా సరే ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తున్నామంటే ఒక కాపీ కూడా ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఉంది అంటే ఒక కాపీ కూడా బయటికి వెళ్ళదు. కారణం ఉచితం. ఈ ఉచితాల గురించి మాట్లాడుతూ భారతీదేవి గారు ఒక చమత్త విసిరారు. ఆమె ఏమంటారంటే, ఉచితమని ఎగబడకు ఊరగా రాలేది. అర్థమవుతుంది మనకి. ఉచితమని ఎగబడకు ఊరగా రాలేది, ఇరుల సొమ్ము మనకు హితము కాదు. అవతల వాడి సొమ్ములు మనకి హితం కాదు. ఉచితమిచ్చువాడు ఉపకారి కాబోడు అని ఒక హెచ్చరిక, ఒక చొరక అంటించారు భారతీదేవి గారు. అలాగే రండి, యువతకు హితం చెప్పే అనేక పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, భారతీదేవి గారిలో ఇంత స్పష్టత, గాఢత ఎలా కలిగింది అని. నేను అనుకోవడం బహుశా వారు ఉపాధ్యాయుని కాబట్టి అదొక కారణం. అనేక సంవత్సరాలు సాహితీ సంస్థలో నిర్వహణ, ఆ కార్యక్రమ వ్యాఖ్యానం చేశారు కాబట్టి అదొక కారణం. ఈ 2 కారణాల వల్ల భారతీదేవి గారు సమర్థంగా ఈ శతకాన్ని రాశారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. వాస్తవం కూడా అదే. అలాగే చూడండి, ఇదే పుస్తకంలో 3వ పాదం, 4 పాదాలు ఉంటాయి కదండి. 3వ పాదంలో అసలు విషయం ఉంటుంది. ఎలాగ చూడండి, ఒక్కొక్క వాక్యం. ఎంత ఎదిగి ఉన్నా అంత కీర్తి కలుగు. బాగుంది కదా. ఎంత ఎదిగి ఉన్నా అంత కీర్తి కలుగు. అలాగే హింస వీడబోయి హితము కాదు ఇప్పుడు. మరో పద్యంలో మాట జారకుండా మర్చుడే మాన్యుడు, నిన్ను మరవనీదు నిస్వార్థ సేవయే. ఇవన్నీ ఒక్కొక్క పద్యంలో 3వ పంక్తిలో ఆమె రాసినవి. ధనము కన్నా నరుని దాతృత్వమే మిన్న. సూర్యరావు గారికి బాగా తెలుసు దాతృత్వం. పలకరింపు తోడ పదిలము బంధాలు. చక్కగా మాట్లాడే, గానం చేసే జ్యోతిర్మయి గారికి బాగా తెలుసండి. పలకరింపు తోడ పదిలము బంధాలు. ఒక్కొక్క వాక్యం చూడండి, స్పష్టంగా మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది, మనం అనుభూతి చెందుతున్నాం. నీతి కలుగు పలుకు ప్రీతి కలుగు జనులకు. నీతి కలుగు పలుకు ప్రీతి కలుగు జనులకు. ఎంత బాగుంది. ఎక్కడ మనం బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచన చేయాల్సిన అగత్యం అంతకన్నా లేదు. ఒకసారి వినగానే స్పష్టంగా తెలుస్తుంది. విజయ పదము చేర్చు వినయ విధేయత. ఇలాంటి పాదాలతో, చక్కటి మాటలతో, ఎక్కడ వ్యర్థ పదం లేకుండా, అనవసరమైన ఒక్క ప్రయోగం కూడా కనిపించకుండా చాలా చక్కగా ప్రతి పద్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి రాశారు. కాబట్టి ఈవేళ భారతమ్మ శతకం 2వ భాగం ఇంత ఆదరణ అందుకుంది. ఎలాంటి ఆదరణ అంటే, వేదిక మీద ఉన్న విద్య, వైద్య, బోధన, నిర్వహణ, నృత్య, పాలన, ఇన్ని రంగాల ప్రముఖులు ఉన్న వేదిక మీద, ఇంతమంది ప్రముఖులు ఉన్న ఈ వేదిక సమక్షంలో ఎదురుగా అనేక శక్తిమంతులైన అనేక మంది పెద్దలున్న ఈ సదస్సులో, వేదిక ముందు ఎంత ప్రముఖులో, వేదిక మీద ఉన్న ఎంతమంది ప్రముఖులో, వీరందరి సమక్షంలో ఈ 100 మంది దాదాపుగా సమక్షంలో ఈ శతకానికి సరిపోయే విధంగా శత అనే విధంగా జరిగిన కార్యక్రమం ఇది. చాలా సంతృప్తి కలిగించింది. చాలా సంతోషం అండి. ఈ 4 మాటలు మీతో ఉచ్చరించే అవకాశాన్ని
కలిగించినందుకు మీ అందరికీ నమస్కారం అర్పిస్తూ జై ముందు అందరి ముందు ఉంచారు. చాలా ధన్యవాదాలు. శతకాన్ని బహుళ ప్రయోజనాలున్న ఒక సమగ్ర ప్రక్రియగా మీకు వివరించడం చాలా బాగుంది. అలాగే భారతమ్మ శతకంలో ఉన్నటువంటి ఆ భావాల స్పష్టత, గాఢతల గురించి వ్యర్థ పదం అంటూ లేకుండా చాలా అద్భుతంగా రాసినటువంటి భారతమ్మ శతకాన్ని అత్యద్భుతంగా మీరు సమీక్ష చేసినటువంటి తీరు చాలా బాగుంది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు భారతమ్మ శతకం 2వ భాగము పుస్తకాలు బయట పెట్టడం జరిగింది. కావాల్సినటువంటి వాళ్ళు దాని ధర నిర్ణయం చేయలేదు. ఎంతో కొంత మీకు నచ్చినంత ఇచ్చి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు భారతీ గజలు ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా శ్రీమతి జ్యోతిర్మయి మల్లగారిని కోరుకుంటున్నాము. అందుకంటే ఒక విషయము, భారతీ గజలు ఇంతకుముందు హైదరాబాద్లో విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. కాకపోతే ఎక్కడో హైదరాబాద్లో ఆ ఆవిష్కరణ జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు దాన్ని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పుస్తకం పరిచయ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈరోజు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జ్యోతిర్మయి గారిని మీరు ప్రముఖ గజల్ గాయని ఇందాక చెప్పుకున్నాము. మనకు పురుషులలో గజల్ గానం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ స్త్రీలలో వీరు గజల్ గాయనిగా మొట్టమొదటి గాయనిగా గుర్తింపు పొందారు. వీరు ఈ పుస్తకాన్ని భారతీ గజల్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. అలాగే ఇందులో నుంచి కొన్ని గజల్లను వారి గల నుంచి కూడా మనం వినబోతున్నాము. ఆ విషయం చాలా ఆనందంగా ఉంది మేడం. భారతమ్మ శతకమే కాకుండా భారతీ గజలు కూడా మరి 2వసారి ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా కనిపిస్తుంది చేయాలి. సార్ కొంచెం క్లోజ్. ఇప్పుడు కన్వీనర్గా ఉంది ఇవ్వడం జరిగింది. వాటి గజలను వారి పదివేలకు అంకితం ఇచ్చారు. వీరు ఇలాగే పుస్తకాలు రాస్తూ మరెంతో మందికి అంకితం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న సాహితీ దిగ్గజాలు ఇప్పుడే మా బాలమోహన్ దాస్ గారు ముందుకు వచ్చారు. అది కూడా మంచిదే. మీరు హ్యాపీగా నాకు మీ మొహం కూడా చూపిస్తుంటుంది. దాదాపు దర్శనం అంత చాలా చక్కటి సభగా చెప్పుకోవచ్చు. చాలా చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ. పచ్చటి మొక్కలతో పాటు చాలా స్ఫూర్తిని కలిగించే పద్యాలు. ఇప్పుడే భారతమ్మ శతకం 2వ భాగం కూడా విడుదల చేసుకున్నాం ఈ సభలో. ఈ భారతీ గజళ్ళు అనేది ముందే ఆవిష్కరింపబడిన కొలకలూరు ఇన్నక్ గారు ఒక మాట చెప్పారు. భారతీ ప్రతి పుస్తకం కూడా 5 సార్లు ఆవిష్కరణ చేసుకోవచ్చు. వేరే వేరే ప్రాంతాల్లో 5 సార్లు ఆవిష్కరణ చేయొచ్చు. ఆ ప్రకారంగా మనం దీన్ని ఆవిష్కరణగానే పరిగణించవచ్చు. ప్రశాంతంగా విశాఖపట్నంలో మనం ఉన్న ఊరిలో మన వాళ్ళ మధ్య ఇంత చక్కటి పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం నిజంగా అభినందనీయం. భారతికి ముఖ్యంగా ఇందులో నేను కూడా అభినందన రాశాను. అంటే వీళ్ళు ముందు మాట అది వద్దమ్మా పెద్దవాళ్ళ చేత రాయించు అన్నాను.
మా అన్నగారు చల్ల రాంబాబు గారు డాక్టర్ సినారే గారి తర్వాత గజళ్ళు రాసిన వ్యక్తి. 2000 సంవత్సరంలో అంటే 26 సంవత్సరాల క్రితమే ఆయన గజల్ పుస్తకాన్ని ప్రచురించారు. అప్పటికి ఎవరికి గజల్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి సీనియర్ వ్యక్తి మన విశాఖపట్నంలోనే ఉన్నారు. కూడా మనకు అదృష్టం. ఈ గజల్ మేము పెట్టిన గజల్, నాకు కూడా గజల్ ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా రాయాలి ఏమీ తెలియదు. అడుగు మాత్రం పెట్టిస్తాను. ఎందుకంటే శ్రీనివాస్ గారు గజల్ పాడుతున్నప్పుడు మన విశాఖపట్నంలో కళాభారతి వేదికగా ఆయన గజల్ పాడుతుంటే విని ఈ సాహిత్యం ఏంటి ఇంత బాగుంది అనిపించింది. అయితే గజల్ పాడితే ప్రక్రియ ఇలాగైనా ఇదేనా అని చెప్పి అనుకుని ఇదే కాదేమో ఇంకోలా ఏమైనా ఉందేమో దీని మూలం ఏంటి అని చెప్పి మనకి ఇంటర్నెట్ ప్రవేశం ఉంది కాబట్టి అంతర్జాలంలో వెతికి ఇంకా అన్ని చూస్తే ఒకటి నేను 10 సంవత్సరాల క్రితం బొంబాయిలో పీనాజ్ మసానీ అనే ఉర్దూ గజల్ గాయని పాడుతూ ఉంటే ఎదురుగా మొదటి లైన్లో కూర్చొని వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద కార్యక్రమం. అప్పుడే నాలో నాటుకుంది గజల్ తాలూకా ఒక చిన్న అభివృద్ధి. తర్వాత ఈ పాటలు విన్న తర్వాత ఇలా కాదు, మనం ఉర్దూ గజల్ లాగా తెలుగులో పాడలేమా అని చెప్పి ఒక ప్రయత్నం చేద్దాం. నాకున్న సంగీత పరిజ్ఞానం ఉపయోగించి గజళ్లకు నేనే స్వరకల్పన చేసుకుని అప్పటికి ఉన్న 4-5 గజల్ కవులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సేకరించి నాకు నచ్చిన ట్యూన్స్ నేను చేసుకుని పాడడం మొదలుపెట్టాను. 2012 మే నెలలో కళాభారతి వేదికగా మొట్టమొదటి గజల్ కచేరీ చేశాను. అయితే ఆ గజల్కి, కంజీర గజల్కి మన గజల్కి వ్యత్యాసం ఏంటంటే ఉర్దూ గజల్ కచేరీ వాతావరణం తెలుగులో తేవాలి అన్నదే నా ముఖ్యమైన ఉద్దేశం. ఆ స్థాయిలో పాడలేకపోయినా మనకున్న పరిజ్ఞానంతో దానికున్న ఒరిజినల్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి, మా తెలుగు మాధ్యమంగా చేయలేమా అనే ఒక ప్రయత్నంతో 2012లో ప్రారంభించాను. సితార్, తబలా, హార్మోనియం, ఫ్లూట్ ఇలాంటి సంగీత వాద్య పరికరాల సహకారంతో తెలుగు గజల్ని మొట్టమొదటిగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో గజల్ పాడుతూ వస్తున్నాను. 100కు పైగా కచేరీలు చేశాను. అయితే దీంట్లో సాహిత్యంలో కూడా రావడం జరిగింది. అదంతా చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడున్న కొన్ని 100 మంది గజల్ కవులకు మేము పెట్టిన గజల్ వర్క్షాప్ ఒక అంటే అంతర్జాల మాధ్యమంగా గజల్ వర్క్షాప్ ఒకటి పెట్టడం జరిగింది. దానిలో నేర్చుకునే ఈరోజు కొన్ని 100 మంది గజలు రాస్తున్నారు అన్నమాట. అది కూడా మాకు ఒక గొప్ప చరిత్ర సృష్టించినట్టుగా మేము భావిస్తాం. అయితే అందులో వచ్చిన వారే చాలామంది ఇందులో గజలు ఇవాళ రాస్తున్న కొన్ని 100 మంది. అందులో చాలామంది గురువులు కూడా ఉన్నారు. మా దగ్గర నేర్చుకుని గురువులు అయ్యాడు. ఆ గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఇప్పుడు మన భారతీయ కూడా ఇది కూడా మేము ఆవిష్కరించాము 2018లో. గజల్ గుల్దస్తా అని చెప్పి కొత్తగా రాసే గజల్ కవులను ప్రోత్సహించడం కోసం వారి నుండి ఒక్కొక్కరి నుంచి 3 గజలు తీసుకుని 50 మంది గజలతో ఇది వేసామన్నమాట. ఇలాంటి ఇంకా చాలా వేసాము. అలా కొత్తగా రాసే గజల్ కవులను ప్రోత్సహించే ఉద్దేశంతో అట్లా ఇందులో నేర్చుకుని రాసిన వాళ్ళే ఈరోజు గురువులుగా ఒక్కొక్కరు 100 మందికి 200 మందికి ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. భారతీయులు కూడా తర్వాత ఆ దీంట్లో నాకు పరిచయం అయింది. ఇవాళ ఈ సభ సందర్భంగా నేను ఇదంతా చెప్పడం ఎందుకంటే గజల్ ఒక అద్భుతమైన ప్రక్రియ, చాలా సున్నితమైన అభివ్యక్తి, లోతైన భావం గజల్ తాలూకా ప్రత్యేక లక్షణం. చాలా సింపుల్గా కనిపిస్తుంది. అందులో పెద్దగా భాషా పరిజ్ఞానం గుర్తించి సంయుక్తాక్షరాలు పెట్టేసి పెద్ద పెద్ద సంయుక్త సమాసాలు అలా ఉన్నది అవసరం లేదండి. చాలా సరళమైన భాష గజల్కి బాగా ఊరిపోతుంది అన్నమాట. అది చాలా లోతైన భావాన్ని చూపించే విధంగా దాంట్లో చాలా చందబద్ధమైన ప్రక్రియ. ఇది పట్టుకుని మన భారతీయులు ఈరోజు చక్కటి గజలు రాయగలుగుతుంది అంటే నిజంగా మన విశాఖపట్నానికి అదొక మనంతా గర్వించదగిన విషయం. ఇక్కడ భారతీదేవి మిత్రులు, బంధువులు,
సాహితీ మిత్రులు ఎందరో ఉన్నారు కాబట్టి అందరూ ఈ సందర్భంగా ఒక్కసారి ఆమెకు గజల్ రాస్తున్నందుకు ఇంత గొప్ప ప్రక్రియను తను సొంతం చేసుకుని అందులో లీనమై రాస్తూ అద్భుతమైన గజల్కి ఒక పుస్తకంగా తేగలిగినందుకు నిజంగా అభినందిస్తున్నాను. భారతి రాయడం ఒకటే కాదు, సాహిర్ లూథియానీ అని ఉర్దూ కవి ఓ మాట అన్నాడు, గజల్ రాయడం తేలికే, గజల్ రాయడం తేలిక, మంచి గజల్ రాయడం చాలా కష్టం. గజల్ రాయడం చాలా తేలిక, మంచి గజల్ రాయడం చాలా కష్టం. అంటే గజల్కి ఒక ఫార్మేట్ ఉంది, ఒక ఛందస్సు ఉంది. ఇందాక ఆయన చెప్పినట్టు శతకంలో ఉదయ పద్యాలు మనం బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు ఆ ఫార్మేట్ ఏదైతే ఉందో, ఆ చట్టం ఏదైతే ఉందో అందులో ఏదైనా నింపచ్చు. చట్టం తీసుకోవడం చాలా సులభమే. ఇన్ని పాదాలు ఉంటాయి, ఇన్ని గణాలు ఉంటాయి, అది దాంట్లో ఫిక్స్డ్ ఫార్మేట్ ఉంటుంది కదా, అది తీసుకొని చేయడం చాలా సులభం. కానీ అందులో ఏం పెడుతున్నాం అనేది చాలా అవసరమైన విషయం. అలా మంచి గజలు రాయడం చాలా కష్టం. ఈ పుస్తకంలో అలాంటి మంచి గజలు చాలా ఉన్నాయి. ఇది మనం చాలా గర్వించదగిన విషయం. కొంతమంది ఈరోజు 100,000 రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 100 కూడా కాదండి, 1000. ఒక ఆయన ఎవరో 7,000, 8,000 రాసేటప్పటికి అందులో ఒకటి కూడా నాకు పాడాలనిపించలేదు ఇప్పటివరకు. ఇందులో సగానికి పైగా పాడాలనిపించే గజలు ఉన్నాయి. ఇందులో ఒకే ఒక గజలు మీకు పూర్తిగా వినిపించాలనుకుంటున్నాను. అది కోరింది ఒక రెండు చరణాలు వేరే కూడా వినిపిస్తాను. గజల్ అంటే 2 పాదాల కవితల సమూహం. ఇందులో ప్రతిదీ ఒక కవితే. షాయరీ అంటారు ఉర్దూలో, షాయరీ, హిందీలో కూడా షాయరీ అంటారు. షాయరీ అంటే కవిత. అయితే గజల్ ఏంటి అంటే కవితల సమూహం, కొన్ని కవితల సమూహం. ఆ కవిత ఎలా ఉండాలి అంటే ద్విపదగా ఉండాలి. ఇది దీనికి ఒక మీటర్, ఒక పద్ధతి, ఒక నడక, ఇవన్నీ ఉండేదాన్ని. అది వేరే విషయం. మనం ఎప్పుడైనా వర్క్షాప్ పెట్టుకుంటే కూలంకషంగా అంత మొత్తం ఛందస్సంతా మేము వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా గజల్ వర్క్షాప్ పెట్టేవాళ్ళు ఉంటే మాకు చెప్పండి, మేము అందరికీ గజల్ ఎలా రాయాలో నేర్పిస్తాం. ఇప్పుడు తను రాసిన గజలలో చాలా అద్భుతంగా రాసిందండి భారతీదేవి. నేను మొదట్లో అనుకోలేదు, అలా నిండుకుండా రాశాను ఇందులో. అందుకే నిండుకుండా భారతీదేవి అని ఈ అభిప్రాయంలో నేను రాసింది. అందుకే తను చూస్తే అలా కనబడదు, లోపల చాలా ఉంది. ఇవాళ ఈ శతమైనా సరే, గజలైనా సరే ఒకటే మాట చెప్తాను, ప్రతి వారికి కూడా ఆలోచన ముఖ్యం, దాన్ని ఆచరించడం ముఖ్యం. ఈ 2 ఉంటే అందరికీ ఆదర్శనీయం అవుతుంది. అలాంటి వారిలో తప్పులేం కాదు భారతీదేవి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆచరించిందే చెప్పింది. లేకపోతే ఇవాళ తన పిల్లల్ని కానీ ఒక స్కూల్లో కొన్ని 100 మందికి విద్యా బోధనలు చేస్తూ, పిల్లల్ని కూడా ఎంతో ప్రయోజనం చేస్తూ, భక్తకి చేదోడవాదులుగా ఉంటూ, సాహిత్యంలో ఇంత కృషి చేస్తూ ఇవాళ ఇంతమంది మధ్య తను మన్నలను అందుకోవడం మామూలు విషయం కాదు. గతంలో ఒక గజల్ కార్యక్రమంలో తన గజల్ ఒకసారి వినిపించడం జరిగింది. అది కొంచెం వినిపిస్తాను. ఎందుకంటే ఇది ఒక ఊరు, మన సొంత ఊరు గురించి తను చెప్పింది అనమాట. ఇది చాలా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే సొంత ఊరిని మర్చిపోతున్నాం, భాషను మర్చిపోతున్నాం, తల్లిదండ్రులను మర్చిపోతున్నాం, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం మర్చిపోతున్నాం కాలాన్ని. అందువల్ల నాకు ఈ గజల్ చాలా ఇష్టం. ఒకసారి కచేరీలో పాడేది, ఇక్కడ కొంచెం మాత్రమే వినిపిస్తాం. పచ్చదనం పరిచినట్టులో గిలే మా ఊరిని ఎంత చక్కగా వర్ణిస్తుందో వినండి. పచ్చదనం పరిచినట్టులో గిలే మా ఊరు, ఎటు చూసిన వాగు వంక
పచ్చదనం పరిచినట్టిలో ఊరు మొత్తాన్ని తన లోగిలాగా చెప్తుంది. పచ్చదనం పరిచిన లోగిలా ఉందని అందులో ఒక చరణం చాలా చెప్పింది. అందులో ఒక చరణం చివరిది చెప్తాను. నాయనమ్మ కథలలో నిధులలోకి జారుకుంటే, నాయనమ్మ కథలు తాతయ్య కథలు మనం వింటున్నామా? అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయి చక్కగా బాగుంది. ఈ పాట వింటే మాకు నాయనమ్మ అమ్మమ్మ ఇంట్లో మనతో పాటు ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాయనమ్మ కథలతో నిధులలోకి జారుకుంటే, నాయనమ్మ కథలతో నిధులలోకి జారుకుంటే, కోడి కూత మేల్కొల్లుపై, కోడి కూత మేల్కొల్లు వింటున్నామా? కోడి కూత మేల్కొల్లుపై విలసిల్లే మా ఊరు పచ్చదనం పరిచినట్టిలో విలిలే మా ఊరు, ఎటు చూసిన వాగు వంక పరవడిలే మా ఊరు, పచ్చదనం పరిచినట్టిలో విలిలే మా ఊరు. ఇంకో గజలు నేను ఆ పుస్తకం తిరగేస్తూ ఉంటే మరో గజల దగ్గర నేను ఆగిపోయానండి. నేను చాలా కనెక్ట్ అయిపోయాను దాన్ని. ఎందుకో మీకు అర్థమైపోతుంది నేను పాడినప్పుడే. ఇది నాకే సంబంధించి నా కోసమే రాసింది భారతి అనిపించింది. గొంతులోన సరిగమలను పలికించే సంగీతం. సంగీతాన్ని అర్థం చేసుకుని దానికి ఏం కావాలి, అది మన బ్రతుకుకి ఎలా పనికొస్తుంది అని ఎంత గొప్పగా చెప్పిందంటే, గొంతులోన సరిగమలను పలికించే సంగీతం, జీవితాన భాగంగా అలరించే సంగీతం. జీవితంలో భాగమేనండి సంగీతం. మనకు అపస్వరాలు వినిపిస్తే మనకు ఆరోగ్యం బాగుండదు. చక్కటి సంగీతం వింటే ఆరోగ్యం బాగుపడుతుంది. గొంతులోన సరిగమలను పలికించే సంగీతం, జీవితాన భాగంగా అలరించే సంగీతం, జీవితాన భాగంగా అలరించే సంగీతం, గొంతులోన సరిగమలను పలికించే సంగీతం. ఈరోజు కూడా ఒక షేర్ వినిపిస్తుంది. చతుషష్ఠి కళలలో లలితమైన శ్రావ్య కళగా, చతుషష్ఠి కళలలో లలితమైన శ్రావ్య కళగా, శృతిలయలే ప్రధానమై విహరించే సంగీతం, శృతిలయలే ప్రధానమై విహరించే సంగీతం, గొంతులోన సరిగమలను పలికించే సంగీతం. శృతి లయ ప్రధానం సంగీతానికి. ఈ రెండు లేకపోతే సంగీతం లేదు. అది చాలా చక్కగా అందరికీ సంగీతం తాలూకా ప్రాముఖ్యతని వివరించే గజల్. ఇంతవరకు నేను ఎక్కడ ఎవరు రాయడం చూడలేదు. సంగీతం గురించి ఎవరు రాయలేదు. ఇది కూడా ఒక విజ్ఞానమే. అంటే సంగీతం ఎలా ఉండాలి అని చెప్పేది. చివరిగా తను కోరిన ఒక పాట, తను అది కోరింది నిజంగా నాకు కూడా చాలా నచ్చింది. ఇది ఒక్క గజలు వింటే మీకు భారతి అంటే ఏంటి, ఆమె లోపల ఆ మనసులో ఏమి నడుస్తుంది, తను ఏం చెప్పాలనుకుంటుంది మొత్తం తెలుసుకోవాలి. ఒక ఆదర్శం వ్యక్తిగా మనకి కనిపిస్తుంది.
ఎదగాలిరను ఎప్పుడు. అబ్బాయితో చెప్తాను, తల్లి దీవెన ఇది, తల్లి ఆశీర్వాదం. కొడుకుకి లేదా కూతురికి తల్లి ఆశీర్వాదం. ఇలాంటి గజలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. చాలా చాలా నచ్చిందండి నాకు ఇది. ఒక తల్లి ఆశీర్వాదం కంటే గొప్పదే ఉంటుందండి. ఖచ్చితంగా ఆ బిడ్డలు ఎంతో ఎత్తుకెదుగుతారు. ఆ ఆశీర్వాదం చూడండి ఎంత బాగుందో. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. అవరోధాలెన్నున్నా సాగాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. ఎదుగుదలనే కోరుతోంది కన్న పేగు కడదాకా. ఎంత గొప్ప సత్యం అండి. ఎదుగుదలనే కోరుతుంది కన్న పేగు కడదాకా. అమ్మాశ శ్వాసగాను, అమ్మ శ్వాస శ్వాసగాను కదలాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. గజల్లో షేర్ అయిన తర్వాత అందులో ఉండే భావం నచ్చితే షేర్ అవగానే చప్పట్లు కొట్టదు. మామూలు పాటలు అయితే అలా కుదరదు. పాట ఆపండి అన్నట్టు అర్థం వస్తుంది కాబట్టి పాట అంతా అయ్యాకే చప్పట్లు కొడతాం. గజల్కి అలా కాదు, షేర్కి కూడా మీకు నచ్చితే. నాన్న నేర్పు నడకలోని గొప్పతనము ఏముందో. నాన్న నేర్పు నడకలోని గొప్పతనము ఏముందో. నాణ్యమైన నీ నడకలో, నాణ్యమైన నీ నడకలో చూపాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. ధనము కన్నా గుణము మిన్న గృహమేరా స్వర్గసీమ. ఎంత గొప్ప విషయం. ధనము కన్నా గుణము మిన్న గృహమేరా స్వర్గసీమ. కలలు తీర్చే కంటి వెలుగు, కలలు తీర్చే కంటి వెలుగు కావాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. ఈ గజల్లో చివరి షేర్. ఆదర్శం చాటేలా. 16 సుగుణాల మానవుడై పుట్టి దేవుడిగా మారిన శ్రీరాముడికి లాగా ఎదగాలని చెప్తూ ఉంది. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది. అయోధ్యారాముడివై ఆదర్శం చాటేలా. అయోధ్యారాముడివై ఆదర్శం చాటేలా. భారతిలో గౌరవంగా. ఇక్కడ విషయం చెప్పాలి. భారతి అంటే ఏంటి? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? భారత్లో గౌరవంగా, భారతదేశంలో. భారతి అంటే భారతదేశం. ఇక్కడ గజల్లో ఏదో ఒక చరణంలో కవి నామముద్ర పెట్టడం అనేది ఒక
సంస్కృతి. తకలుస్. తకలుస్ అంటారు దాన్ని. ఆ తకలుస్ని ఆమె తన పేరుని భారతిగా వాడుతూ ఊరికే వాడలేదండి. చాలా మంది చివరలో పెట్టేస్తాడు, చూసావా భారతి, అది చేసావా భారతి అని పెడతారనమాట. అది వదలదు సరిగ్గా. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన తకలుస్ని చక్కగా భారతి అని చక్కగా మన భారత మాతల్ని చెబుతూ చాలా అర్థవంతంగా ఇక్కడ తకలుస్ కుదిరింది. చాలా మందికి ఇక్కడ గజల్ ఫార్మేట్ తెలియడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. అయోధ్య రాముడివై ఆదర్శం చాటేలా భారతిలో గౌరవంగా, భారతిలో గౌరవంగా నడవాలిరను ఎప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు అవరోధాలెన్నున్నా సాగాలిరను ఎప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిన నువ్వెప్పుడు. భారతదేవికి ఇదే కాకుండా మరిన్ని గజలు రాయాలి, అందరికీ ఉపయోగపడే గజలు రాయాలని కోరుకుంటూ ఆమెకు హృదయపూర్వకంగా అభినందనలు. హలో, సభా శాస్త్ర నమస్కారం. సభలో ఉన్న దిగ్గజాలు అని అన్నట్టు ఎంతో డాక్టర్స్, డాక్టర్స్ అందరికీ నమోవాకాలు. మన ముందు ఉన్న వాళ్ళు కూడా ఎంతమందో డాక్టర్స్ ఉంటారు. సాహితీ ప్రియులు, గజల్ ప్రియులు, శతక ప్రియులు, వారందరికీ నమోవాకాలు. ఇప్పుడు భారతీయ గజలు, అసలు భారతీయ గజల్లో పేరు పెట్టడంలో గొప్పతనం లేదు. ఎందుకంటే తకలుసు భారతి, ఆ తకలుసునే ఈజీగా తీసుకొని భారతీయ మాత భారత మాత ధరించి మనకి తెలియజేస్తూ భారతీయ గజలని ఒక అందమైన పేరు ఇచ్చారు. చాలా సంతోషం. ఈ పుస్తకాన్ని 117 పేజీలు ఉంటాయి. ఇందులో ఎన్ని గజలు ఉన్నాయంటే 80 గజల వరకు ఉన్నాయి. ఈ గజల పుస్తకాన్ని తన పెట్రాఫ్కి భర్త గారికి చిరుకానుగా, అంటే ఇక్కడ చిరుకానుగా ఇవ్వడం అన్నది చాలా చిరుకుగా ఉంది. ఇంకా ఇస్తారేమో, అంటే ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. ఈ చిరుకానుగా ఈ సాహిత్యపరంగా ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. అలానే శతకాన్ని కూడా ప్రజలించింది, చాలా సంతోషం. ఇప్పుడు ఇంతంతా ఏం చెప్తున్నానంటే ఆవిడ ఈ గజల ప్రక్రియ రావడానికి ఒక నేపథ్యం. అది మేము 2015లోనే ఒక వర్క్షాప్ పెట్టి ఈ గజల్ కార్యక్రమాలందరినీ అన్నింటినీ గవర్కా తరఫున జ్యోతిర్మయ తెలుగుని ఒక సంస్థ స్థాపించి ఒక వర్క్షాప్, తర్వాత అంతర్జాలంగా దీన్ని ఎక్కువగా విస్తృతపరిచాం. దానివలన చాలామంది గజల్ కవులు తయారయ్యారు. ఇవన్నట్టు ఈ గజల్ కవులతోనే కొంతమంది గురువులు తయారయ్యారు. అలానే అవి చూస్తూ మన కోర భారతదేవి గారు గజల్ రాస్తున్నారు. చాలా సంతోషం, చాలా బాగున్నాయి. ఇందులో ముందు మాట కూడా నేను రాశాను. ఈ గజల్లో నాకు అన్ని చదివాను. గజల్ అసలు ఈ నేపథ్యం గురించి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే గజల్ అంటే ఏంటి అన్నది ఎక్కువ తెలియాలి కదా. గజల్ విలక్షణమైన ప్రక్రియ. పర్షియన్ భాష నుండి
ఉర్దూ భాషలోకి దిగుమతే ఉర్దూ పౌర ప్రజలను చూడమని ఒక వెలుగు వెలిగింది. ముషాయాలు నిర్వహించాలన్న వ్యసనం అయిపోయింది. ఉర్దూ గానయోగ్యమై పలువురు కంఠంలో మారుమోగింది. ప్రణయం, శృంగారం, విరహభావనలు ఉర్దూ గజలు చేస్తున్నారు. గజలంటే ప్రియుడు ప్రియురాలతో సంభాషణ అని ఉర్దూ రాసం. ఉర్దూ తెలిసిన కవులు ఈ గజలను తెలుగులోకి ఎందుకు దిగుమతి చేసుకోకూడదు అన్న ఆలోచనతో దాశరథి మొదలైన కవులు ముందుగా దీన్ని అనువదించారు. ఉర్దూ నుంచి తెలుగులోని తర్వాత కొన్ని గజల్స్ కూడా రాశారు. ఆ తరహాలోనే సి నారాయణ గారు సామాజిక అంశాలతో చాలా గజలు రాశారు. సినారా గారి తర్వాత అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, కానీ సినారా గారి తర్వాత గజలు తెలుగు గజలు రాసింది నేనే, సదా రాంబాబు. తర్వాత పుస్తకం కూడా ఆయన ఆవిష్కరించాడు. ఆ రోజుల్లో తెలుగు అసలు గజలెట్టి ఏంటో తెలియని పరిస్థితి. అలాంటిది ఆయన పుస్తకం చదివి ఇదేదో ప్రక్రియ బాగుంది, మామూలుగా ఏవో కవితలు రాసి జరిగినట్టు బాగుందని చెప్పి ఇది రాయటం మొదలుపెట్టాను. అలానే 10 మందికి కూడా అందరూ చెప్తూనే ఉన్నాను. శాఖరం ప్రభాకర్ గారు కూడా ఈ మధ్య తెలుగు గజలు రాయడం మొదలుపెట్టారు. మా తెలుసుకున్నాను కాబట్టి, ఎందుకంటే ఈ గజలు అంత అట్రాక్షన్ ఉంది ఇందులో. తర్వాత ఇదొక రచన. ఈ కవుతో భారతీదేవి గారు చాలా మంచి గజలు రాశారు. ఈమె రాసిన గజలలో ప్రణయం, శృంగారం, సామాజిక అంశాలు, తాడిత పీడిక ప్రజల గురించి, కైకల గురించి, ప్రభుత్వం గురించి, సభలో ఎంతోమంది కవులు కవయిత్రులు ఆశీర్వాయి ఉన్నారు. ఇదొక సాహిత్య సుగంధంతో ఉన్న సభ. ముందుగా అంటే సాహిత్య సుగంధం ఎందుకంటే ఇప్పుడే గజల గురించి మన జ్యోతిర్మయ్య గారు మాట్లాడారు కదా, ఆవిడ మీద పద్యం రాశారు అనమాట. గజలు దునియాను ఏలేటి ఘనత మీది, గజలు దునియాను ఏలేటి ఘనత మీది, వాక్కు గానము రెంటిలో విదూషిమనిగా, జైత్రయాత్రలు చేసేది జ్యోతి వల్ల, జైత్రయాత్రలు చేసేది జ్యోతి వల్ల, విజయ తీరాలు మరి ఎన్నో వీరిదేనో. కాబట్టి ఆవిడకి అందరూ కూడా అభినందిద్దాం. అలాగే భారతీదేవి గారి గురించి కూడా, భారతీదేవి కవయిత్రి భవ్యరీతి, భారతీదేవి కవయిత్రి భవ్యరీతి, కవితలెన్నో రచన చేయు కావ్యరాణి. కవితలు గజలు అన్నీ కూడా కవితలెన్నో రచన చేయు కావ్యరాణి, జనత భవితకు పద్యాలు చతురగతిని రచన చేయగా అభినంద రాహులివే. ఆవిడికి నా అభినందనలు. ఒక నేను 2 నిమిషాలు తీసుకుంటాను, అందుకని తీసుకోను. ఈవిడ గజల్లోని, ఈవిడ కవితల్లోని చాలా ఆశావాదం ఉంటుంది, అలాగే సౌమ్యం ఉంటుంది, సౌకుమార్యం ఉంటుంది, సందేశం ఉంటుంది. ఆశావాదం చూడండి, బ్రతుకంటే ఎవరికి పొలబాట కాదురా, ఏ అడుగు కదపనిదే రాజబాట కాదురా అంటారు. రాయి రాయి తీసి చూడు కొండ తరిగిపోతుంది, కష్టాలే నిలిచేటి ముళ్ళబాట కాదురా అంటారు. అలాగే ఇంకొకటి, ఆ సామాజిక స్పృహ కూడా చాలా ఉన్న రచయిత్రీమే. సమస్యల వలయంలో చిత్రమయ్యే జీవితాలు, పరిష్కారం చూపించే పండగకి నేను మోస్తాను. అలాగే ప్రశ్నించే గొంతులో ఊపిరినే పోస్తాను, అన్యాయం నిలదీసే సవాలునే చేస్తాను అంటారు. అలాగే ఈమె సమైక్యతో ప్రతి మనిషిలో మానవత్వం దాగి ఉన్నది వెలికి తీయరా, మనిషి మనిషికి తోడనిస్తే రుచి ఉన్నది వెలికి తీయరా. ఇలాగా చాలా మంచి. అలాగే సొంతమూరు కింద చెప్పారు, పచ్చదనం పరిచినట్టు లోకిల్లే మా ఊరు, ఎటు చూచిన వాగువంక వరవడిలే మా ఊరు, ఉషోదయపు వేళలో ఆలమంద పాలనుడుగా బసవన్నెల ఊరులలో శోభిల్లే మా ఊరు. ఈ విధంగా సామాజిక
సాంఘిక స్పృహ, సందేశం అన్నీ సౌమనస్యం అన్నీ కూడా కలబోసిన కవయిత్రి శ్రీమతి బోర భారతీదేవి గారు. వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్ ప్రభాకరరావు గారు. తర్వాత శ్రీ నక్కల అప్పలరాజు గారు వారి స్పందనను అందించవలసిందిగా కోరుతున్నాము. భారతీదేవి గారు సమాచారం ఇద్దరికి ప్రత్యేకమైన అభినందనలు. వెంటనే సమాధానం చెప్పేశారనమాట. డాక్టర్ వేరు డాక్టరేట్ వేరు అని రెండు ఒకటి ఎక్కడ అనుకునేస్తారు అని మేమందరం డాక్టరేట్ వేరు అండి. సో మన సుమతి శతకం, వేమన శతకం ఇవే విన్నాం. ఇలా మా చెల్లి ఒక భారతీయ శతకం రాసిందంటే మాకు చాలా గొప్ప. ఎందుకంటే మా వంశంలో 1000 కోట్ల ఆస్తిపరులు, 100 కోట్ల ఆస్తిపరులు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అందరూ పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా ఇంట్లో ఒక్క మా సిస్టర్ మాత్రమే సాహిత్యం వైపు వచ్చి ఈ కవయిత్రి అది మా వంశంలో లేదు. అసలు ఇలా ఎలా వచ్చిందంటే మా చిన్న గారు మా పిన్ని ఎప్పుడు పూజలు చేస్తూ ధర్మంగా బతికారు. కాబట్టి సరస్వతి అనుగ్రహం అందరికీ ఉండదు, లక్ష్మీ అనుగ్రహం చాలా మందికి ఉంటుంది. మా సిస్టర్ ఇలా ఈరోజు ఒక డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకొని మా వంశానికి చాలా గొప్ప అనమాట. ఎందుకంటే మా వంశంలో అన్నీ ఉన్నాయి, కానీ ఇలా కవయిత్రి ఉండడం మాకు చాలా గొప్ప విషయం. అది నేను చాలా మా చుట్టాలందరూ చాలా మంది వచ్చారు. ఇప్పుడు అత్తవారు, కన్నవారు జట్టు, మా తాతగారు అందరూ వచ్చారు ఈ సభకి. ఎందుకంటే ఒక పుస్తకం మా ఇంట్లో రాసింది అంటే వంశానికి ఎవరో ఒకే పుడతారు కవయిత్రి. అలా మా చెల్లెలు మేము చాలా సంతోషిస్తున్నాం. సభాధ్యక్షత వహించిన కొండల స్వామి గారికి, స్నేహితురాలు కొండల స్వామి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన అగ్రవాళ్ళ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ రోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజుగా నేను అనుకుంటున్నాను. నేను రాసిన 2 పుస్తకాలు, ఒకటి భారతము సత్తు, రెండవది భారతి గజలి భావోద్వేగ సభలు. ఈ సభలో ఈ ఇంతమంది అతిరథ మహారాజుల మధ్య నేను జరుపుకోవడం చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. నిజంగా స్టేజ్ దిగి మాట్లాడుకుంటే ఎంతసేపు మాట్లాడతాను. ముందు మాట్లాడాలంటే ఈరోజు ఎందుకు కొంచెం చాలా వేడిగా కూడా ఉంది. అంటే ప్రాక్టీస్ చేయాలి మాట్లాడుతున్నా. నిజంగా జ్యోతిర్మయ్య గారు గజల్ పాడుతుంటే చెప్పాలనుకున్న విషయం మెదడులో ఉంటే చిన్న పేపర్ రాసుకోవాలి కష్టం. అంటే కంప్లీట్ చేసేది ఈరోజు దేశం పంపించాలా కదా మనసుకి మాట్లాడాలనుకుంటే జరిగినప్పుడు ఈ సంఘటన మీద ఒక గజల్ రాస్తే బాగుంటుంది, లేకపోతే ఈ సంఘటన మీద ఒక పద్యం రాస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ప్రతి రచన కూడా సాగిస్తూ ఉంటాను. ఈరోజు మీ అందరికీ మీ మనసు నచ్చుకునేలాగా, మీ మనసు గెలుచుకునేలాగా నేను రాయగలిగడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పుస్తకం రాయడం అనేది ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది, కానీ దాన్ని ఆవిష్కరించాలంటే మాత్రం 1000 మంది చేతులు సహకారం ఉండాలి. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలి. ఎప్పుడు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నాకు కుటుంబం నాకు న్యూస్ లీడర్లో వచ్చింది అప్పుడు. థ్యాంక్ యూ సార్. నాకు ఇదంతా నా తల్లిదండ్రులు పెట్టిన శిక్ష. నాకు నీతి చిన్నప్పటి నుంచి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది శతకంలో అంటే శతకం అంటే కూడా నీతి, సంస్కారం, జాతీయత నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకుంటే నా పిల్లలకి కూడా నేను అందించాలని అనుకుంటున్నాను. అదే టైంలో అదే ఉద్దేశంతో కూడా నా పిల్లలతో పాటు నా దగ్గర చదువుకునే పిల్లలు కూడా నా వాళ్ళకి కూడా నేను చేయగలిగేది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. ఎప్పుడు పిల్లల మధ్యలో ఉండాలంటేనే చాలా ఇష్టం. ఏదైనా మనసుకి నచ్చలేదంటే సూటిగానే చెప్తాను. అలాగే పిల్లలకి కూడా పిల్లల స్థాయికి దిగి నేను అర్థం చేసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకి సాగుతూ నా పిల్లలతో పాటు వాళ్ళని కూడా నా పిల్లల్లాగే చూస్తూ మరి విజయవంతంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అందుకు మీ అందరూ కావాలి. సాహితీ కార్యక్రమాలు రాస్తుంది, మీ అందరూ ఆశీస్సులు అందించాలి. అలాగే సూర్యరావు గారు పిల్లలతో పద్య పట్టణ పోటీలు పెడితే నేను సహకారం అందించాలన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. మీకు ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కాకపోతే మీకు ఆ సమయం ఉంటుందో లేదో అని అనుకున్నాం. ఈరోజు మీరు చెప్పారు కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని ఏ టైంలోనైనా ఆహ్వానించడానికి మేము సంకోచించమని తెలియజేస్తూ కార్యక్రమానికి విజయశ్రీ సర్బాబు గారికి, సల్లా రాంబాబు గారికి,
శాఖమంత్రి ప్రభాకర్ అవుట్ ఆఫ్ టైం గారికి, చెప్పేస్తున్నారు. ఐఏఎస్ రామ సూర్యారావు గారికి, మోహన్ దాస్ గారికి, మన మాస్టర్ రెడ్డి గారికి, చిన్నసూర్యనారాయణ అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఇందులో మార్నింగ్ 8 o'clockకి అసలు నాకంటే ముందున్నారు. నేను ఆయన చూసాక నేను ఇలా మిస్ అయ్యాను. ఆయన కిచెన్ టైం సార్ కూడా ముందున్నారు, క్షమించండి. నేను లేట్ అయిపోయాను ఈరోజు పిల్లలాగా కొంచెం అన్నీ సర్దుకొని వచ్చేసరికి. థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ సమయం కూడా తక్కువ ఉంది. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మరొకసారి సభాముఖంగా ఈ సభని అలంకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి తగ్గించేసి ఇంతసేపు ఉండి మమ్మల్ని ఆశీర్వదించడం అనేటువంటిది చాలా సంతోషదాయకం అండి. వారికి ఒక్కసారి అక్కడ నిలబడమనండి వచ్చి. నారాయణ రెడ్డి గారిని వేదిక మీద మేము కార్యక్రమం నిర్వహించినటువంటి రోజులు ఉన్నాయండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉద్యోగము, ఆ తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత కార్యక్రమాలు, అర్ధరాత్రి వరకు కూడా భారతి గారు నేను నిర్వహించినటువంటి రోజులు ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని రోజుల తర్వాత అతిథుల సన్మానాలు, ఆ తర్వాత కవి సమ్మేళనం కార్యక్రమం సన్మానిస్తున్నారు. సార్ నుంచండి సూర్యారావు గారు. చూడండి జయలక్ష్మి గారు. సార్ మీరు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో అతిథులను కోరుతున్నాం. సార్ ఇలా సార్ సార్ మళ్ళా జ్యోతిర్మయ్య గారిని చేస్తున్న సత్కారం ప్రజలు చేస్తున్నటువంటి సత్కారం. మనకి వేదిక మీద కంటే వేదిక కింద ఉండడం ఇంట్రెస్ట్ అండి. సార్ ఈ రోజు మనకు సముదాయ సాహితీ, విశాఖ సాహితీ, విశ్వ సాహితీ కళావేదిక, ఇలా చాలా మంది సాహితీ సంస్థల ప్రముఖులు ఇక్కడికి చేయడం జరిగింది. ఇంకా మీదట ఒక చిన్న విన్నపము, మా కొనితల సాహిత్య వేదికను కూడా మీరు కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు శ్రీ నత్తల అప్పలరాజు గారికి మొత్తం మీ స్టాఫ్ అంతా వచ్చేసారా? అందరూ స్టాఫ్ అంతా రండి. హెడ్ మాస్టర్ దగ్గర మీకు సెలవులు పర్మిషన్లు అక్కర్లేదా? వారి పాఠశాల స్టాఫ్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. రండి మేడం గారు. వచ్చారమ్మా. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ గారు మొదట ఇందిరమ్మ గారు
సన్మానం చేసేటటువంటి వాళ్ళు కొద్దిసేపు ఉండవలసిందిగా విన్నపం చేస్తున్నామని. మేడం 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 బాబు ఇందిరామణి గారు, నేను బాబు ఇందిరామణి గారు, ఇందిరామణి గారు శివలింగం నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు ఆయన. మేడం అయ్యా ఇందిరామణి గారు, ఈ శివలింగం నా చేతిలో పెట్టాను, ఆవిడకి వెళ్ళొద్దా? శివలింగం నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఎలా తీసారా బాబు? వీరి సన్మానం అవగానే కలశ మేడం ఉంటుంది. కవులందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నామండి. మనం సుఖంగా జీవిస్తున్నామంటే కావాలి రైతన్న. అదంతా పొలంలోని విత్తులు నాటి మొదటి నాటి వేసి కలుపులు ఏది పంటలు పండించి మనకు ఇంటికి పెట్టి జీవితం ఇచ్చే రైతుకు ఏది భరోసా? అటు చేసిన అప్పు తీర్చలేక, ఇటు సంసార సాగడానికి వీడలేక, ఉతుకు లేని అప్పుల దుస్తులు ధరించి ఉన్న పొలాన్ని అమ్ముకొని ఈ మాది శాఖపై వారిన కోరికలు ఇంకా నిలబడి ఉండి కవిత్వాన్ని వినిపిస్తున్నాయి. ధన్యవాదాలు. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను ప్రపంచ జనాభా దినోత్సవం కవిత నడిపించాను. ప్రజల్ని ప్రభుత్వాన్ని సమాయత్తపరచడం, సుస్థిర అభివృద్ధి శోధన యువత లక్ష్య సాధన. అధిక జనాభా అనంత సమస్యల శ్రేణి. పెరిగే జనాభా పెంచలేనిది ధరణి ఒక్కటే. పెరిగే జనాభా పెంచలేనిది ధరణి ఒక్కటే. వనరుల కొరత, నిరుద్యోగం, కాలుష్యాలు, వైఖరణి. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం కావాలి విశ్వాన సర్వజనవాడి. మాతా పితృభ్యోనమః. సర్వేజన సుఖినో భవంతు. నేను ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి చెప్పదలుచుకున్నానండి. అయితే కవిత కాదు, వచనమే. ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం. మనం నా కవిత స్వాతంత్ర్యానికి ముఖ్యంగా వాసైన గ్రంథాలయాలు అన్ని రకాల పుస్తకాలు ఒక్కరిలోనే లభించే ఏకైక ఆలయం గ్రంథాలయం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఉపయోగకాలి. సంఘ సంస్థలను చేయలేదు, సామాజిక అభివృద్ధికి దోహదకాలి. నిశ్శబ్దంతో అలరించి నిగూఢమైన శిక్షించి తన దగ్గరికి వచ్చిన అందరికీ జ్ఞానాన్ని అందించే మహా ఉపకారి. ఎవరైనా జ్ఞానం దొరకాలంటే గ్రంథాలయంలోనే లభిస్తుంది. కుల మతాలకు, ప్రాంతీయతకు అతీతంగా వర్గ వైషమ్యాలకు తాగులేని దేవుడు పరమ పవిత్ర గ్రంథాలయం. ప్రతి ఒక్కరికి ప్రవేశం కల్పించు ఆలయాలు మన గ్రంథాలయాలు. మానవులకు అవసరాలకు, చదువులకు, పోటీ పరీక్షలకు, సమయార్థములకు, క్రమశిక్షణ పెంపొందించుటకు, ఆధునిక టెక్నాలజీని పెంపొందించుకున్నటకు, సర్వకాలాలలో సర్వ జ్ఞానాన్ని అందించే గ్రంథాలయం చదువు తల్లి విజ్ఞానం గ్రంథాలయం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనసు తలుపు మూసేయదు, ప్రేమ పలుకు పలకతనే మనసులోన దాచేయదు. కోరికలను దాచేస్తూ మనసు తలుపు మూసేయదు, ప్రేమ పలుకు పలకతనే మనసులోన దాచేయదు. వడగండ్లకు భయపడుతూ వెనకడుగులు వేసేయదు, వడగండ్లకు ఆశపడుతూ.
నేను చెమటమైన బట్ట ఉన్న నైజం నాడు బానిసత్వపు సంఖ్యలు తెంచుకున్న నేడు బానిసత్వానికి తండ్రినైనా నాడు బానిసత్వపు సంఖ్యలు తెంచుకున్న నేడు బానిసత్వానికి తండ్రినైనా పశ్చిమం దెబ్బకు తూర్పు నల్లబడింది పశ్చిమం దెబ్బకు తూర్పు నల్లబడింది పత్తి లేని వీధికి వేసుకుని పసిపాదాలు ఊగుతుంటే బుల్లిక కూర్చోని చూస్తున్నాను. నా యొక్క అర్థంగా తెలియజేసుకుంటూ నేటి నా కవిత శీర్షిక మార్పించని వంతెన భావాలకు రెక్కలిచ్చిన స్వేచ్ఛా విహంగం నైపుణ్యాల వెలుగులు పంచే జ్ఞాన దీపం అక్షరాలకు ఆయుధం గళాలకు వేదిక పల్లెను నేను చదవబోయే కవిత మనుషుల కోలాహలం కోట్ల జనాభా 8 వైపు పరుగులు పురమ తల్లి అడుగులలో ఆహారం కోసం ఆరాటం ఆవాసం కోసం మీరు తెస్తున్నానండి. ఒకవేళ భారతి గారి పుస్తకంలో కాగితం మాట్లాడతాను నేను కాగితమై విహరిస్తూనే ఉన్నాను. కొన్ని అక్షరాలు పోగు చేసుకుని అల్లుకున్న ఆలోచనలను మల్లెపూలలా పరుచుకొని ఎన్నో కావ్యాలు రాశాను. కొన్ని అగ్నికణాలు వెలిగించి సాంప్రదాయపు శంకలను తెచ్చి మతమోద్య పరిచయాలను వెనుకొట్టి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను అక్షరమై వ్యవహరిస్తూనే ఉన్నాను. యుద్ధం జరుగుతున్న ప్రపంచాన్నంతా కూడా మార్చడానికి, మతమోర్చం నుంచి తొలగించడానికి, తెలివితేటల్ని పెంచడానికి, చిన్నారుల జ్ఞానాన్ని పెంచడానికి నేను కాగితమై వ్యవహరిస్తూనే ఉన్నాను. నేను గజల్లో ఉన్నాను, కవితల్లో ఉన్నాను, నవల్లో ఉన్నాను, కథల్లో ఉన్నాను, అన్నింటిలో ఉంటూ అందరికీ జ్ఞానం పంచడానికి నేను కాగితమై వ్యవహరిస్తూనే ఉన్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైటింగ్ సెట్ మేడం కొద్దిగా అలాగే వెనక్కెళ్తారా? కెమెరా వస్తారు సార్. తర్వాత భారతీయ జవి గారు అక్క చెల్లెళ్ళు Bye.
Thank you.